ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతీ నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులు అందరికీ కూడా గ్రహముల యొక్క అనుగ్రహం ద్వారా సర్వకార్యమునందు విజయప్రాప్తి, దైవ ఆరాధన ద్వారా విజయప్రాప్తి పొందుతారని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదముల వారు వృశ్చిక రాశి అంటారు. వృశ్చిక రాశి పరంగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ శనీశ్వర స్వామి ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సరైన అవగాహనతోటి, సరైన ఆలోచన విధానముతోటి జాగ్రత్త వహించి వారి యొక్క సలహాలు సంప్రదింపులు మీరు స్వీకరించినట్లయితే కొంతలో కొంత ఉపశమనం పొందే అవకాశం, అంటే విజయప్రాప్తి పొందే అవకాశం సంపూర్ణంగా లభిస్తుందని. అయితే ముఖ్యంగా వీరు ప్రతి విషయంలో కూడా పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటారు. ఏదైనా నేను పట్టుకుందే జరగాలని ఒక భావన ఉంటుంది, కానీ జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. నేను అనుకున్నదే జరగాలనే భావన కన్నా కూడా వారి యొక్క ఆలోచన స్థితిని కూడా పరిగణనలోకి తీసుకొని ఆ ఆలోచన స్థితిని ఆచరణలో పెట్టడం ద్వారా కొంతలో కొంత మంచి జరిగే అవకాశం. అయితే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. అనారోగ్య స్థితి, కళ్ళు తిరిగినట్లు ఉండటము, నేత్ర దృష్టికి సంబంధించిన సమస్యలు, ఈ యొక్క రక్తహీనత, అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం. అయితే వ్యాపారాల్లో మీరు అనుకున్నంత స్థితి పొందే గొప్ప అవకాశం. శత్రువుల వల్ల ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఏదైనా ఒక పెద్ద కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు వీలైనంత వరకు ఒంటరిగా వెళ్లకుండా పక్కన ఎవరన్నా స్నేహితులతో కానీ మిత్రులతో కానీ కలిసి వెళ్ళడం ద్వారా రాబోయే శత్రువుల వల్ల రాబోయే అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం. ముఖ్యంగా కుటుంబ పరంగా కూడా విరోధాలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించటము. ఇందాక చెప్పిన విధంగా చతుర్థ కుటుంబ స్థానం సంపూర్ణంగా లేకపోవటం వల్ల, అంతేకాకుండా అర్ధాష్టమ శనీశ్వర ప్రభావం జరగటం వల్ల భార్యాభర్తల మధ్య కూడా విరోధాలు పెరిగిపోయే అవకాశం, ఒకరినొకరు నిందించుకునే అవకాశం, అంతేకాకుండా నూతన పరిచయాలు, ఈ యొక్క ప్రభావము నూతన పరిచయాలకు కూడా దారితీస్తే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి స్థితి అనేది దరిచేరకుండా జాగ్రత్త వహించి ఒక నమ్మకంతోటి విశ్వాసంతో మీ యొక్క ప్రయాణాన్ని కానీ సాగించినట్లయితే అనేక రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోయి జీవన విధానంలో ఒక ఉన్నత స్థితి పొందే గొప్ప అవకాశం సంపూర్ణంగా లభిస్తుందని. అర్ధాష్టమ శనీశ్వర ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల కుటుంబ పరంగా తగిన జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలని, ముఖ్యంగా అదృష్టమైనటువంటి నెంబర్గా 8వ నెంబర్ తీసుకోవడం ద్వారా కొంత మంచి జరిగే అవకాశము, సర్వకార్యములు విజయప్రాప్తికి ఇది ఒక మూలంగా మీరు తెలుసుకుంటారని. అయితే శంఖ పుష్పి అంటారు, శంఖ పుష్పములు, అటువంటి పుష్పములతో ప్రతినిత్యము కూడా ఈ యొక్క మాసములు భగవంతుని ఆరాధించి ఉగాది పచ్చడి స్వీకరించేటప్పుడు కూడా కొంచెం చెరకు రసంతో ఉగాది పండుగ రోజు అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా, భగవంతుని జరుగుతున్న అభిషేక కార్యక్రమంలో చెరకు రసం వాడటం ద్వారా కొంతలో కొంత మంచి జరిగి ఒకరినొకరు సమన్వయ లోపములు తొలగిపోయి ఆలోచన విధానంతో శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం సంపూర్ణంగా లభిస్తుందని వృశ్చిక రాశి వారికి తెలియజేస్తూ, ఇందాక చెప్పిన విధంగా 8వ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని భావిస్తూ, వీరు ఈ యొక్క వృశ్చిక రాశి వారు ప్రతి నిత్యం కూడా కొంచెము అంత జీలకర్ర మనం స్వీకరించడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, శత్రుపీడలు కూడా తొలగిపోతాయని, విరోధములు కొంతలో కొంత తొలగిపోయే అవకాశం సంపూర్ణంగా లభిస్తుందని తెలియజేస్తూ, మీరు చూడటమే కాకుండా 10 మందికి తెలియజేసి వారి యొక్క ఉన్నత స్థితి కూడా మీరు కారకులవుతారని భావిస్తూ, శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.